ఈ రోజు మన వీడియో టాపిక్ తెలుగు రాష్ట్రాల్లో 50,000 నుండి 60,000 రూపాయల రేటు కలిగిన నాన్ రిజిస్టర్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న ఆదరణ. ఒక 7 సంవత్సరాలు వెనక్కి వెళితే 2017 సంవత్సరంలో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం 20,000 రూపాయలకే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఆ టైంలో కస్టమర్లు అంత ఎక్కువగా ఈ నాన్ రిజిస్టర్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఆదరణ చూపించలేదు. కానీ ఇప్పుడు మార్కెట్ చూసుకున్నట్లయితే ఒక 50,000 రూపాయల నుండి 60,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ ని కస్టమర్లు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకు ఈ మార్పు వచ్చింది? దీనికి సంబంధించిన పూర్తి రీసెర్చ్ వీడియోని ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం అండి. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న. ఒక 7 సంవత్సరాల క్రితం మీకు ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనడానికి, ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ బైక్ కొనడానికి డబ్బులు ఉండి కూడా ఎందుకు కొనలేదు? ఇవాళ ఎందుకు కొందామని అనుకుంటున్నారు? దీనికి గల కారణాలు ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఒకప్పుడు నాన్ రిజిస్టర్డ్ మార్కెట్ లో లెడ్ యాసిడ్ బ్యాటరీలతో ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్ చేసేవాళ్ళు అది సంవత్సరానికి ఎంత అయితే అమ్మకాలు జరిగేదో ఇప్పుడు మార్కెట్ ఎలా మారిందంటే నెలకి అన్ని అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక 7 సంవత్సరాలు వెనక్కి వెళితే మనకి హీరో ఎలక్ట్రిక్, ఆంపియర్, తొన్వాలు ఈ కంపెనీ వాళ్ళు ఎక్కువగా ఒక 20,000 రూపాయల నుండి ఒక 40,000 రూపాయల సెగ్మెంట్ లో నాన్ రిజిస్టర్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎక్కువగా మార్కెట్ లో అమ్మేవాళ్ళు. కానీ ఆ టైంలో కస్టమర్లు అంతగా ఆదరణ చూపించేవాళ్ళు కాదు. బట్ ఈ టైం చూసుకున్నట్లయితే కస్టమర్లు విపరీతంగా నాన్ రిజిస్టర్డ్ లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కస్టమర్ల మైండ్ సెట్ ఎందుకు మారింది, లేకపోతే డీలర్స్ ఎందుకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన డీలర్షిప్ తీసుకోవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి మొదటి కారణం ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. దీని మీద సరైన అవగాహన లేకపోవడం. ఈ నో లైసెన్స్ కానీ లేకపోతే లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి అసలు పికప్ ఏమి ఉండవు. అలానే కరెంట్ బిల్ ఎక్కువ అయిపోతుంది, స్పీడ్ అనేది చాలా తక్కువ వెళ్తుంది, సైకిల్ కూడా మనకన్నా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇటువంటి కొన్ని కారణాల వల్ల ఎవరు చెప్పే మీకు ఇది కూడా పర్లేదు అనే చెప్పే అవగాహన లేకపోవడం అనేది మొదటి కారణం. రెండవది బ్యాటరీ ప్యాక్ సమస్యలు. మనం ఒక 7 సంవత్సరాల క్రితం అంతకన్నా ముందుకు వెళ్తే గనక ఆ టైంలో ఏం జరిగేదంటే ఎక్కువ మంది కస్టమర్లకి ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్లతో సమస్యలు ఎక్కువ వచ్చేవి. బ్యాటరీ ప్యాక్ వారంటీ క్లెయిమ్స్ ఎక్కువ వచ్చేసేవి. ఆ టైంలో ఏ రేంజ్ లో సమస్యలు ఉండేవంటే ఎంతో మంది ఈ బ్యాటరీ ప్యాక్ వారంటీ క్లెయిమ్స్ ని తట్టుకోలేక తమ డీలర్షిప్స్ ని ఆపేసిన పరిస్థితి కూడా ఉంది. ఈవెన్ కంపెనీ వాళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడేది. వాళ్ళు ఎక్కడైతే బ్యాటరీ ప్యాక్స్ ని సోర్స్ చేసేవాళ్ళు అవి ఏదైనా బల్జింగ్ లాంటివి జరగడం, ఆ టైంలో ఈ ఇబ్బందులు తట్టుకోలేక ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్ ఒక నెగిటివ్ అభిప్రాయం అనేది ఆ టైంలో ఏర్పడింది. మూడో కారణం ప్రాపర్ గా బ్రాండ్స్ అనేవి లేకపోవడం. మీరే ఒకసారి ఊహించుకోండి, మార్కెట్ లో తక్కువ రేటుకి ఒక ఎలక్ట్రిక్ వాహనం లభిస్తున్నప్పటికీ కస్టమర్లు కొనట్లేదంటే ఒకటి దాని మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఉండాలి, ఆ కంపెనీ వాళ్ళు సరైన భరోసా ఇవ్వట్లేదు, ఎందుకు రిస్క్ చేయడం అనే పాయింట్ ఆఫ్ వ్యూ కస్టమర్లు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనకపోవచ్చు. ఆ టైంలో గనక ఎవరైతే ఒక బ్రాండెడ్ స్కూటర్ ఉన్నట్లయితే ఒక 5-10 సంవత్సరాలు మార్కెట్ లో ఉన్న కంపెనీ ఉంటే గనక కస్టమర్లు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకు? దాని మీద ఒక బ్రాండ్ ఉంది, ఒక వాల్యూ ఉందని. మీరు 2015 లేకపోతే 2017 ఈ టైంలో గమనించినట్లయితే హీరో ఎలక్ట్రిక్ సంబంధించిన నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్ అని వాటి యొక్క లెడ్ యాసిడ్ స్కూటర్ మార్కెట్ బాగా విపరీతంగా ఉండేది. ఎందుకు హీరో ఎలక్ట్రిక్ సేల్ బాగుండేది అంటే హీరో అనే ఒక బ్రాండ్ ఉండటం వల్ల. మార్కెట్ అప్పటికి నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ సెగ్మెంట్ కొత్త అయినప్పటికీ వీళ్ళ పేరు ఉండేసరికి ఎక్కువ మంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. చాలా మంది తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2015 సమయంలోనే నాన్ రిజిస్టర్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది. ఒక 7,000 రూపాయల నుండి 10,000కు పైగా ఈ నాన్ రిజిస్టర్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ స్కూటర్ల మీద కూడా సబ్సిడీ ఉన్నప్పటికీ కూడా ఈ అవగాహన లేకపోవడం, ఇది కొత్తగా వచ్చిన టెక్నాలజీ లేకపోతే తెలిసిన కంపెనీలు లేకపోవడం వల్ల కస్టమర్లు అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. ఇంకొక విషయం ఏంటంటే బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు కూడా ఆ సెగ్మెంట్ లో స్కూటర్స్ అనేవి అమ్మేవాళ్ళు కాదు. దానికి ఒక కారణం కూడా ఉంది. మాకు ఆల్రెడీ పెట్రోల్ స్కూటర్ సంబంధించిన సేల్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు ఈవీ సెగ్మెంట్ లోకి వస్తే ఎందుకు మళ్ళీ ఈ మార్కెట్ ని కూడా ఎఫెక్ట్ చేసినట్టు ఉంటుంది, ఈ మార్కెట్ లోంచి కొంతమంది కస్టమర్లు డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి మెజారిటీ ఆఫ్ ది బ్రాండెడ్ కంపెనీస్ వాళ్ళు ఈ నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ కి కొంచెం దూరంగా ఉన్నారు. ఇప్పుడు కస్టమర్లు ఎందుకు నాన్ రిజిస్టర్డ్ మోడల్స్ లో గ్రాఫిన్ కానీ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాలుగో పాయింట్ ఏంటంటే అడ్వాన్స్డ్ బ్యాటరీ ప్యాక్స్ రావడం. లెడ్ యాసిడ్ లో కూడా ఈ మధ్యన జెల్ బ్యాటరీస్, దాని తర్వాత ఇప్పుడు గ్రాఫిన్ బ్యాటరీ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రీవియస్ గా జరిగిన వారంటీ ఇష్యూస్ అనేవి జరగట్లేదు, కొంతమేరకు తగ్గినాయి అనమాట. కొత్త టెక్నాలజీ రావడం,
కొంచెం పాత స్కూటర్లతో పోల్చుకున్నట్లయితే ఆ వెయిట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో కొంచెం అందుబాటులోకి ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త బ్యాటరీ టెక్నాలజీ వచ్చేసరికి ఎక్కువ మంది గ్రాఫిన్ బ్యాటరీస్ కూడా యూజ్ చేయడంతో ప్రీవియస్ గా వచ్చిన వారంటీ క్లెయిమ్స్ రాకపోవడం వల్ల, అంటే వారంటీ బ్యాటరీ ప్యాక్స్ లో అన్ని ఇష్యూస్ లేకపోవడం వల్ల కస్టమర్లు దీని మీదకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఐదో కారణం ఏంటంటే ఎక్కువ రేట్ పెట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనలేని వాళ్ళు, లేదంటే ఒక సెకండరీ ఆల్టర్నేటివ్ కోసం అయితే నాన్ రిజిస్టర్డ్ గ్రాఫిన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకుంటున్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒకరికి ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామని ఉంటుంది, ఒక స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలనుకుంటే, ఒక బ్రాండెడ్ తీసుకుందాం అనుకుంటే దాదాపుగా 1,50,000 వరకు కస్టమర్లు పెట్టాల్సిన పరిస్థితి. అంతెందుకు పెట్టడం, నాకు బడ్జెట్ లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ రావాలి, మేజర్ ఉద్దేశం సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సరే అంత పెట్టే బదులు దాంట్లో 3వ వంతు ఒక 50,000 రూపాయలకి లేకపోతే ఒక 60,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్టుకుంటే నాకు లోకల్లో తిరగడానికి బాగానే ఉంటుంది, సేవింగ్స్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్కి వెళ్తున్నారు. ఆరో కారణం, ఎవరైతే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ఇష్యూస్ ని ఫేస్ చేశారో వాళ్ళు కూడా ఈ లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. చాలా మంది ప్రీవియస్ గా ఒక 5-6 సంవత్సరాల క్రితం లిథియం బ్యాటరీ ప్యాక్స్ తీసుకున్న తర్వాత, కానీ రీసెంట్ గా ఒక 3-4 సంవత్సరాల క్రితం కూడా లిథియం బ్యాటరీ ప్యాక్స్ తీసుకున్న తర్వాత వారంటీ క్లెయిమ్స్ ఇష్యూస్ వచ్చి కంపెనీ వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆ స్కూటర్ అన్న పక్కన పెట్టేయడం ఎందుకని చెప్పి దాంట్లో ఈ గ్రాఫిన్ బ్యాటరీస్ వేసుకుని అలా వాడుకునే వాళ్ళు ఉన్నారు. అలానే ఎందుకు దీనికి సంబంధించిన ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం, తీసుకునేది కూడా కాస్త తక్కువ రేట్లో తీసుకుంటే ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా తక్కువ రేటే పెట్టాం కదా అనే ఉద్దేశంతో కూడా గ్రాఫిన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఒక 4 పాయింట్లు డీలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నట్లయితే, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో లెడ్ యాసిడ్ బ్యాటరీ కానీ గ్రాఫిన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేస్తున్నాయి. లిథియం బ్యాటరీతో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకోవాలంటే ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన టైంలో అదే అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు లెడ్ యాసిడ్ లో ఒక 5 లక్షలకు వచ్చేస్తున్నాయి. లేకపోతే తక్కువ రేట్లో కూడా కంపేర్ టు లిథియం టెక్నాలజీ పోల్చుకున్నట్లయితే తక్కువ రేటుగా మనకి ఎక్కువ స్కూటర్లు వస్తున్నాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో డీలర్లు ఈ గ్రాఫిన్ లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ డీలర్షిప్ అనేది తీసుకుంటున్నారు. ఇక 8వ కారణం ఏంటంటే, ప్రీవియస్ గా ఎవరైతే లిథియం బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని డీల్ చేశారో వాళ్ళు కస్టమర్లకి వెహికల్ అమ్మిన తర్వాత 3 సంవత్సరాల పాటు ఆ వారంటీ ఇష్యూస్ వచ్చినా కూడా దాన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత డీలర్ మీద ఉండేది. కానీ ఇప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చిన తర్వాత నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ లో ఏమైనా బ్యాటరీ ప్యాక్ వారంటీ క్లెయిమ్స్ వచ్చినా కూడా డీలర్ బాధ్యత అనేది సంవత్సరం పాటు ఉంటుంది. సో సంవత్సరం పాటు మాత్రమే బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం తేలిక పడవచ్చు. సో అంత టైము ఏమవుతుందని భయపడే కన్నా ఒక సంవత్సరం పాటు తమ మీద ఉంటుంది కాబట్టి కొంచెం అది కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది. అందువల్ల కూడా డీలర్స్ ఓకే ఇక్కడ పెట్టుకున్నా కూడా నేను కొంత టైం వరకు దాన్ని చూసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తీసుకుంటున్నారు. అలానే లెడ్ యాసిడ్ బ్యాటరీ కానీ గ్రాఫిన్ బ్యాటరీ సంబంధించిన ఏదైనా బ్యాటరీ వారంటీ క్లెయిమ్స్ వచ్చినా కూడా ఆ బ్యాటరీ కాస్ట్ ఏదైతే ఉందో అది తక్కువే కాబట్టి కంపెనీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండానే వాళ్ళే వారంటీ క్లెయిమ్ వచ్చినా తమ దగ్గర ఉన్న బ్యాటరీని వేసేయగలుగుతున్నారు. కారణం లిథియంతో పోల్చుకున్నట్లయితే తక్కువ రేటు, అలానే వాళ్ళ పేరు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ ఫ్లెక్సిబిలిటీ కూడా వీళ్ళకి ఉండడంతో ఎక్కువ మంది ఈ సంబంధించిన స్కూటర్స్ అనేవి డీలర్షిప్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక 9వ కారణం ఏంటంటే, ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన పర్ఫార్మెన్స్ స్కూటర్లు ఏదైతే ఉన్నాయో అవి మాక్సిమం త్రూ కంపెనీ ద్వారా వెళ్తేనే ఆ స్ట్రక్చర్ అనేది రిపేర్ చేయడం అనేది వీలవుతుంది. సాధారణంగా ఉన్న ఈవీ సంబంధించిన టెక్నీషియన్స్ అనేవి దాన్ని రిపేర్ చేయలేని పరిస్థితి. అదే ఒక 50,000 60,000 రూపాయల సెగ్మెంట్ లో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో వీటిని ఈజీగా రిపేర్ చేయొచ్చు, అంత హై లెవెల్ స్కిల్ లేకపోయినా ఈజీగా రిపేర్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని అనేది ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారు. ఇక చివరిగా 10వది ఏంటంటే, అందరికీ కామన్ గా అప్లికబుల్ అయ్యేది, ఈ మధ్య కాలంలో వస్తున్న నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్ ఏదైనా కూడా ఎక్కువ పవర్ అనేది ఎక్కువ పికప్ అనేది ఇస్తుంది. ప్రీవియస్ గా ఏదైతే స్కూటర్స్ ఉన్నాయో అది 250 వాట్ మోటార్ అని చెప్పేవాళ్ళు, దానివల్ల లో పికప్ ఉండేది. బట్ ఇప్పుడు మాక్సిమం ఎవరైతే నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ ఇస్తున్నారో మినిమం ఒక 800 వాట్ మోటార్స్ అనేది ఇస్తున్నారు. అంటే ప్రీవియస్ గా లో పికప్ మోటార్ ఉండేది, బట్ ఇప్పుడు హై పికప్ మోటార్ అనేది ఇవ్వడంతో ప్రీవియస్ గా ఇద్దరు ఫ్లైఓవర్ ఎక్కుతుందా లేదా అంటే ఒక భయం ఉండేది. బట్ ఇవాళ ముగ్గురు ఎక్కినా కూడా ఫ్లైఓవర్ ఎక్కేస్తుంది నాన్ రిజిస్టర్డ్ స్కూటర్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఇవి ప్రీవియస్ గా ఎందుకు కస్టమర్లు నాన్ రిజిస్టర్డ్ స్కూటర్లు తీసుకోకపోవడానికి కారణాలు. ఇప్పుడు మార్కెట్ ఎందుకు ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుతుంది అనడానికి కొన్ని కారణాలు అండి. కారణాలని చెప్పిన తర్వాత మేమేమి బ్లైండ్ గా నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లేకపోతే గ్రాఫిన్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోమని చెప్పట్లేదు. ఇవాళకి కూడా గ్రాఫిన్ లేకపోతే లెడ్ యాసిడ్ స్కూటర్ లో కూడా బ్యాటరీ
బ్యాటరీ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. కాకపోతే ప్రీవియస్ గా పోలిస్తే కొంచెం తగ్గింది. అందువల్ల మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక నాన్ రిజిస్టర్డ్ లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం అనుకున్నా, లేకపోతే దానికి సంబంధించిన డీలర్షిప్ తీసుకుందాం అనుకున్నా కూడా మీరు ఆలోచించాల్సిన విషయం బ్యాటరీ ప్యాక్ మంచిది వాడుతున్నారా లేదా, లేదంటే ఇన్ కేస్ మీకు ఏమైనా వ్యారంటీ ప్రాబ్లమ్స్ వస్తే ఆ పర్టికులర్ డీలర్ కానీ లేకపోతే మీరు తీసుకుంటున్న ఓఎం కానీ ఇమీడియట్ గా రెస్పాన్స్ అయ్యి మీకు వారంటీ క్లెయిమ్ లో భాగంగా పీస్ టు పీస్ మీకు ఆ బ్యాటరీ ప్యాక్ రీప్లేస్మెంట్ ఇస్తున్నారా లేదా అది మీరు చెక్ చేసుకోండి. అయితే ఒకటి మాత్రం నిజం, మేమేదైతే రీసెర్చ్ చేసామో గ్రౌండ్ రియాలిటీలో ప్రీవియస్ గా వేరే వెహికల్ సంబంధించి తీసుకొచ్చి మార్కెట్ డల్ అయిపోయినప్పుడు ఇంకా ఉందామా లేదా అనుకున్న టైంలో ఈ భూమి ఏదైతే వచ్చిందో 50,000 60,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది డీలర్స్కి అయితే ఇది ఉపయోగపడిందండి. వాళ్ళకి ఎంతో కొంత మేలు అయితే చేసిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఇది నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఒక 7 సంవత్సరాల క్రితం ఇప్పుడు మార్కెట్లో తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ పెరగడానికి పూర్తి వివరాలు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దామనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.